ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళ వాయనాడ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు, పెరుగుతున్న మృతుల సంఖ్య. ఇక సెకండ్ బ్రేకింగ్, గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్. అయితే టాలీవుడ్ మాత్రం స్పందించలేదు. ఇక థర్డ్ బ్రేకింగ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వాలంటీర్లపై వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో హైకోర్టులో ఊరట లభించింది పవన్ కళ్యాణ్ కు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం, మను సరబ్ జోడీకి కాంస్యం. ఈ బ్రేకింగ్స్ కి సంబంధించిన ఫుల్ బ్రేకింగ్స్ మనం చూద్దాం. కేరళ వాయనాడ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి, వరదలో కూరుకుపోయాయి ఊళ్ళో, వందల మంది గల్లంతయ్యారు. బురదలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. సహాయక చర్యల్లో ఉన్నారు సైనిక సిబ్బంది. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నంది అవార్డులను గద్దర్ పేరుతో ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం స్పందించలేదు. సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతల మండలిని చిరంజీవి కోరారు. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం మనకి తెలిసిందే. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడింది. ఇక నెక్స్ట్ ఫోర్త్ బ్రేకింగ్, ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం దక్కింది. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ పోరులో మను సరబ్ జోడీకి కాంస్యం లభించింది. పూల్ బి లో ఐర్లాండ్ పై 2-0తో భారత్ గెలుపొందింది.